వావ్! నిజంగా ఎంత టేస్టీగా ఉందో. పచ్చిగా ఉన్నప్పుడేమో మనకి వాటి వాసన అంటే గిట్టదు. ఇలా ఫ్రై చేసుకొని గనక తింటూ ఉంటే అబ్బబ్బబ్బబ్బా! వాసనే కాదండి, తింటున్నా కూడా అస్సలు వదిలిపెట్టరనమాట. ఎంత బావుందో నేను చెప్పలేను మాటలో, మీరే చూసేయండి. వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ తెలుగు వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే గనక నేనైతే ఎండు చేపలు ఫ్రై చేస్తున్నాను. ఇదొచ్చేసి మంగళవారం వ్లాగ్ అన్నమాట. ఇప్పటికి కుదిరింది నాకు పోస్ట్ చేయడానికి. ఇంకా మా హనీకైతే యూనిఫామ్ కుట్టాను కదా! దానికైతే ఇంకా బుక్స్‌లు తాళనేది వేస్తున్నాను. టైం అయిపోతుంది. అందుకని కంగారుగా అనేది వేస్తూ ఉన్నాను. అన్నట్టు మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు మరి? స్కూల్‌కి వెళ్లారా? కాలేజ్‌కి వెళ్లారా? ఏం కర్రీ చేశారు ఈరోజు? నాతో షేర్ చేసుకోండి. నేనైతే ఈరోజు కర్రీ అయితే చేసేసానండి. ఇంకా పప్పు, టమాటా కర్రీ అయితే చేశాను. నాకేమో ఎండు చేపలు ఫ్రై చేసుకోవాలనిపించింది ఈరోజు ఇంకా. నేను అందుకని చెప్పేసి ఇంకా హనీ వెళ్ళిపోయిన తర్వాత నా పనంతా అయిపోయిన తర్వాత ఇంక ఎండు చేపల ఫ్రై అయితే చేసుకుని ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చానన్నమాట. అలా కొద్దిసేపు రీల్స్ అయితే తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇంకా నేను ఎండు చేపలు ఫ్రై చేస్తున్నానన్నమాట. సో, ఇంకేంటంటే ఎండు చేపల ఫ్రై అంటే చాలా బావుంటది. ఇంకా పప్పులోకైతే సూపర్‌గా ఉంటదనమాట. మనం పొయ్యిల దగ్గర కాల్చుకున్నా కూడా చాలా బావుంటది. నేను అలా కాకుండా ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటున్నాను. ఇవేంటంటే పచ్చిగా ఉన్నప్పుడు స్మెల్ వస్తూ ఉంటే అవి అస్సలు నచ్చదు నాకు ఆ స్మెల్ అయితే. మా హనీ అయితే అస్సలు ఎండు చేప తినదండి. ఎండు చేపే కాదు, పచ్చి చేపలు కూడా తినదు హనీ అయితే. నాకు మా పండుకి మా బావకైతే చాలా ఇష్టం. అమ్మమ్మ కూడా చాలా ఇష్టంగా తింటది. ఇంకా మా అమ్మమ్మ కోసం, నా కోసం ఇప్పుడైతే ఫ్రై చేస్తున్నాను. మా బావ కూడా తినరు. ఈరోజైతే మంగళవారం కాబట్టి మా ఇద్దరి కోసమే ఇంకా నేను ఇప్పుడెళ్తే ఇలా ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటున్నాను. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా ఇందులో 2 రకాల చేపలైతే ఉన్నాయి. ఇంకా అవైతే నాకు కావాల్సిందేంటంటే ఇప్పుడు సావడం అన్నమాట. సో, అవైతే నేను కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇలా ఎండు చేపలు ఎప్పుడు కూడా స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు టక్కున చేసుకోవచ్చనమాట. కర్రీలో కూడా వేసుకోవచ్చు. సో, అలా వేసినప్పుడు కూడా మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఇప్పుడైతే నేను ఓన్లీ ఫ్రై కోసం తీసుకుంటున్నాను. కొన్ని పీసెస్ అయితే తీసుకున్నాను. అవైతే చక్కగా వాష్ చేసేసుకోవాలి. ఇవి ఒకటికి 4, 5 సార్లు కడగాలన్నమాట. కడిగిన తర్వాతే మనం ఫ్రై అనేది చేసుకోవాలి. ఇప్పుడు నేను చూడండి ఒకటికి 10 సార్లు అయితే కడుగుతున్నాను ఇక్కడ. ఇంకా కొన్ని అయితే ఎండు రొయ్యలు కూడా ఉన్నాయి. ఇంకా బెండకాయ కర్రీలో వేసుకుంటే చాలా బావుంటది. అన్నట్టు మీకు ఇష్టమేనా మరి ఇవి? ఇష్టం ఉందా లేదా కామెంట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్‌కి వచ్చినట్టయితే గనక వీడియోస్ చూడండి. మీకు నచ్చితే గనక నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇంకా ఇవి కడిగే ముందు సో, ఇంకో 2, 3 గిన్నెలయితే ఉన్నాయి. అవైతే కడిగేసిన తర్వాత కడుగుదాం మళ్ళా. అవి కూడా నీసు స్మెల్ అయితే వచ్చేస్తాయి అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంకా నేను ఆ గిన్నెలయితే క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇంక ఇవి క్లీన్ చేయడం అనేది స్టార్ట్ చేశాను. ఇవి క్లీన్ చేయడానికి నాకు పావుగంట పైనే పట్టిందండి టైం అయితే. అంతసేపు అయితే యూజ్ చేశాను. మీకెలాంటి రెసిపీస్ కావాలన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా అలాంటి రెసిపీస్ అయితే తీసుకొస్తూ ఉంటాను మీ ముందుకి. ఇప్పుడైతే నేను చక్కగా వాష్ చేస్తున్నాను. చాలా సేపే పట్టింది నాకు వాష్ చేయడానికి. ఇంకా ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారా? 1:30 అయితే అయింది. ఇప్పుడు నేను అనుకున్నానన్నమాట. ఇప్పుడు కావాలి తినాలి అని చెప్పేసి. ఇంకా అప్పటికప్పుడైతే ఉన్నాయి కాబట్టి ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. చూసారా వాష్ చేసేసరికి ఇంత టైం పట్టింది నాకు. మొత్తం క్లీన్ అయితే చేసేసాను. ఇప్పుడైతే చక్కగా ఫ్రై చేసేసుకుందాం. చాలా ఈజీ అండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అప్పటికప్పుడు అన్నమాట. ఒక 10 నిమిషాల్లో అయిపోతది. అంత ఈజీ ప్రాసెస్. మీరెలా చేస్తారనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే చాలా ఈజీ ప్రాసెస్‌లో చేస్తూ ఉంటాను. అదే ప్రాసెస్ అయితే మీకు చెప్తున్నాను. మాకైతే చాలా ఇష్టమండి ఇలాగా. ఇంకా పొయ్యిలో కాల్చుకునేది కూడా బావుంటది. పప్పుచారు, ఉప్పు చేప అంటారు కదా! అలా అన్నమాట. పప్పులోకైతే సూపర్ అంటే సూపర్ ఉంటది. సో, ఇలా అయితే గనక మనం రైస్‌లో యేసుకొని కలుపుకొని తినడానికి ఉంటది. అదే మనం పొయ్యిలో కాల్చుకున్నామంటే గనక ఆహ్ పప్పులోకి నంచుకోవడానికి బావుంటది. ఇలా ఆయిల్‌లో ఫ్రై చేసిందేంటంటే మనకు అన్నం కలుస్తదన్నమాట కర్రీలాగా. అందుకని చెప్పేసి నేను ఇలా చేస్తున్నాను. నాకు అలా కన్నా ఇలానే ఇష్టం. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఇష్టపడుతూ ఉంటారు కదా! నాకైతే ఇలా ఇష్టం అనమాట. ఇప్పుడైతే ఇంకా చక్కగా ఫ్రై చేసేసుకుందాం. చాలా ఈజీ ప్రాసెస్‌లో. మీకు ఇష్టమైతే కనుక నాకు కామెంట్ చేయండి. మీరు ఏ పద్ధతిలో చేస్తారు అనేది కామెంట్ చేయండి. ఇప్పుడైతే గ్యాస్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని దాంట్లోకి మీకు సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోండి. ఇప్పుడైతే మనం కడిగి పెట్టుకున్న ముక్కల్ని ఎండుచేప ముక్కల్ని వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు టర్న్ చేసుకుంటా. సో, అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. సాల్ట్ వేసిన ఒక 2 నిమిషాలకి ఇంకా కారం అయితే వేసుకోండి. కారం అయితే లాస్ట్‌నే వేసుకోండి. ఎందుకంటే గనక ఫస్ట్‌లోనే వేసారంటే కారం అనేది తొందరగా మాడిపోతదనమాట. ఇంకా దింపేస్తాం అనగా మీరైతే కారం వేసుకోండి. మీరు కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోండి. తక్కువ తినేవాళ్ళైతే తక్కువ వేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్ అన్నమాట. ఇంకిప్పుడు నేనైతే ఒకసారి, 2 సార్లు టర్న్ చేసేసుకున్నాను కదా! ఇప్పుడైతే కారం అనేది వేసుకుంటాను. సో, ఎప్పుడైనా సరే మనకి ఎండు చేప ఫ్రై చేసుకున్నప్పుడు ఎండు చేప అంతా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మాత్రమే కారం అనేది వేసుకోవాలి. నాకు తెలియక
ఫస్ట్లోనే వేసేసాను చాలాసార్లు. అప్పుడు నేను క్లియర్గా అమ్మని అడిగాను అనమాట, అమ్మ ఇది ఎలా చేయాలి? మా అమ్మ చేస్తుంది, చాలా బాగా చేస్తుంది. అమ్మని కాల్ చేసి అడిగి మరి నేనైతే చేశాను. అంతకుముందు నాకు తెలీదు, నాకు రాదు కూడా, అమ్మ చేస్తూ ఉండేది. వచ్చినప్పుడల్లా కూడా అమ్మ వచ్చినప్పుడు ఎండు చేపలు తెప్పించుకొని అమ్మ చేత చేపించుకునేదాన్ని. అలా కాకుండా అమ్మ లేనప్పుడు నేను చేస్తే నాకు మాడిపోయింది అన్నమాట. అప్పుడు ఇలా కాదు పని అని చెప్పేసి ఆ రోజే అది మళ్ళీ పక్కన పెట్టి మళ్ళీ అమ్మకు కాల్ చేసి నేను అడిగాను అన్నమాట. అప్పటి నుంచి ఇంక నాకు నేను చేసుకుంటున్నాను, నాకు వచ్చేసింది పర్ఫెక్ట్గా. అందుకని మీకు కూడా చెప్తున్నాను. సో చూసారా ఎంత బాగా వచ్చిందో కదా. కారం వేసుకున్న తర్వాత ఒక 2 సార్లు మళ్ళీ టర్న్ చేసేసుకున్న తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఎండు చేప మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. సో అది గ్యాస్ ఆపేసుకున్న తర్వాత చక్కగా అది కొంచెం చల్లారిన తర్వాత మనం తిందాం. బాగా వేడిగా ఉంది కదా. ఈలోగా నేనైతే పల్లీలు తింటున్నాను. పల్లీలు అయితే ఎప్పుడు కూడా నేను ఫ్రై చేసేసి ఒక డబ్బాలో వేసి పెడతాను, అది మీకు కూడా తెలుసు కదా. అవైతే ఇంకా వెళ్తూ వస్తూ తింటూ ఉంటారు మా వాళ్ళైతే. అలా నేను కూడా తింటూ ఉంటాను, బాగుంటాయి కదా. సో మీకు ఇష్టమేనా మరి? సో మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఇష్టమే, మా వాళ్ళకి కూడా ఇష్టమేనండి. అందుకని చెప్పేసి అయిపోయేటప్పటికల్లా మళ్ళీ అలా ఫ్రై చేసేసి పెట్టేస్తూ ఉంటాను. చక్కగా ఎప్పుడు కావాలితే అప్పుడు తినొచ్చు కదా. అవి కూడా హెల్త్కి మంచిదే కదా. సో అందుకని అనమాట అవి అలా మెయింటెనెన్స్ చేస్తూ ఉంటాను నేనైతే. ఇంకా ఇవి అయిపోయిన తర్వాత మనం భోజనం అనేది చేసేద్దాం. చాలా లేట్ అయింది కదా ఇప్పటికే. ఇప్పుడు టైం వచ్చేసి 2 అయిపోయింది. ఇంకా నేను చేసుకున్న ఫ్రై కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా తినడమే ఆలస్యం అన్నమాట. సో నేనైతే చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటాను. మరి మీరు భోజనం చేశారా? ఈరోజు స్పెషల్ ఏం చేశారో నాతో షేర్ చేసుకోండి. ఇంకెందుకు లేటు మరి, రండి మనం అయితే చక్కగా ఎంజాయ్ చెప్పేసుకుని కుమ్మేద్దాం. ఇప్పుడైతే స్మెల్ సూపర్గా ఉంటుంది తెలుసా మీకు. నిజంగా అవి పచ్చిగా ఉన్నప్పుడు వాటి వాసన అస్సలు గిట్టదు మనకి. అది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్మెల్ అయితే మొత్తానికి కుమ్మేలు అనిపిస్తుంది అన్నమాట. అలా ఉంటుంది నిజంగా. ఇంకా ఇప్పుడైతే లేట్ చేయకుండా రైస్ అయితే పెట్టేసుకున్నాను. చక్కగా వెండిచేప అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా కుమ్మేయాలి. సో చాలా టైం అయింది, అవి చూస్తే ఆకలేస్తుంది. ఇందాకటి వరకు నాకు ఆకలి లేదు, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా అస్సలు ఆగలేకపోతున్నాను అన్నమాట. ఇప్పుడైతే నేను చక్కగా తినేస్తూ ఉంటాను. ఫస్ట్ ముద్ద మీకే పెడతాలేండి. మీరు కనుక ఇలా ట్రై చేసినట్టయితే ఇలా వచ్చిందా లేదన్నది నాతో షేర్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వ్లాగ్ని షేర్ చేయండి. ఇప్పుడైతే నేను భోజనం చేసేస్తున్నాను. ఇంకా అమ్మమ్మకు కూడా పెట్టేశాను. అమ్మమ్మకు పెట్టిన తర్వాతనే నేను తింటున్నాను. అమ్మమ్మకి ఏది చేసినా కూడా ఖచ్చితంగా ఫస్టే పెడతానండి, అది ఏదైనా సరే. ఇంట్లోకి ఏం తెచ్చుకున్నా కూడా అమ్మమ్మకి ఫస్ట్ పెట్టిన తర్వాతనే మేము తింటాము. ఎప్పుడైనా సరే మన పెద్దవాళ్ళకి ముందుగా గౌరవం ఇవ్వాలి, ఆ తర్వాతే మేము తింటాం. మా ఇంట్లో అయితే మేము అలానే చేస్తామండి. ఏది తెచ్చుకున్నా కూడా, మేము బయట నుంచి ఏం తెచ్చుకున్నా కూడా ఫస్ట్ అయితే అమ్మమ్మకే పెడతా నేను, తర్వాత మేము తింటాము. ఇక్కడ అమ్మమ్మకు పెట్టేసిన తర్వాత నేను తింటున్నాను అన్నమాట. సో ఫస్ట్ ముద్ద మీకు చెప్పాను కదా మీకే పెడతానని చెప్పేసి మీకే పెట్టా, తర్వాత అయితే నేను తింటున్నా. చాలా అంటే చాలా బాగుంది, అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అన్నమాట. సో ఇదండి ఇవాళ వ్లాగు. ఈ వ్లాగ్ మీకు నచ్చిందా మరి? నచ్చిందా లేదా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వ్లాగ్ అంతా చూసిన తర్వాత మీకేమనిపించిందో జెన్యున్గా కామెంట్ చేయండి. సో నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అలాగే మా హనీకి అయితే యూనిఫామ్ కుట్టాను కదా, అది నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది చూడండి. సో హనీకి ఎప్పుడు కూడా యూనిఫామ్ అనేది నేనే కుడతాను. నాకు మరీ బాగా వచ్చని నేను చెప్పను, కానీ పర్లేదు బాగానే కుడతాను. బయట కుట్టించుకునే దానికన్నా నాకు వచ్చినట్టు కుట్టడమే బెటర్ అనిపిస్తుంది నాకు. అంటే బయట అయితే వేలకు వేలు కట్టాలి కదా, అలా కాకుండా నేనుగా అయితే బాగానే కుడతాను. మరి అంత బ్యాడ్గా అయితే కుట్టాను. మీకు చూపిస్తానండి ఎలా కుట్టాను ఏంటి అనేది. సో అదైతే ఈ వ్లాగ్లో ఎంటర్ చేయట్లేదు, నెక్స్ట్ వ్లాగ్లో ఎంటర్ చేస్తాను. ఖచ్చితంగా చూడండి. సో మీ సపోర్ట్ అనేది నాకు ఇస్తారని అనుకుంటున్నాను. ఇంకా మంచి మంచి వ్లాగ్స్తో మేము ముందుకు వస్తూ ఉంటాను. సో బాయ్ బాయ్.